ఏదైనా సరే ప్రభుత్వ భూములని, ప్రభుత్వ స్థలాలని కాపాడవలసింది రెవెన్యూ. మరి రెవెన్యూలో వీళ్ళ చేతి వాటాన్ని వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని కాలువల పైన ఉన్నటువంటి భూములని, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్థలాలని అడ్డగిచ్చి రూములు కట్టుకొని బాడుగులకు ఇచ్చుకుంటూ మీరు ఏమి సమాజానికి న్యాయం చేస్తున్నారు? మీరు రెవెన్యూ శాఖలో ఉన్నందువల్ల ఎంతో నిజంగా ఇంత నీచంగా దిగజారుతున్నారా? వైసీపీ వాళ్ళని అండదండలతో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా త్వరలోనే బయటకు తీసి మీ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా జనసేన పార్టీ ఒప్పుకోదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కోసం, యువత కోసం, రైతుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే వాళ్ళ వైపు మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ అధికారి గతంలో కృష్ణపట్నంలో ఉన్నాడో, మరి ఇప్పుడు ముతుకూరు మండలం